తిరుపతిలో ట్విన్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని ఫంక్షన్ హాల్ వేదికగా చిన్నారుల నుంచి యువత వరకు నురుందోరు కవలలు ఒకే చోట చేరి సందడి చేశారు. ఇద్దరు కవలలు ఒకే చోట ఉన్నప్పుడు గుర్తుపట్టడం కష్టం. అలాంటి సందర్భంలో 100 మంది కవలలు ఒకే చోట ఉండడం మరింత ప్రత్యేకంగా కనిపించింది. ప్రతి 100 వరకు ఒకే తరహా దుస్తులు ఆకట్టుకున్నాయి. కవలల సందడి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరింత ఉల్లాసంగా మారింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించే సౌకర్యాన్ని హేమలత తెలిపింది. ఇది విద్యార్థులు, యువత, చిన్నారులకు సృజనాత్మకతను పెంపొందించే అవకాశంగా మారిందని పేర్కొన్నారు. నా పేరు హేమావతి. నా పేరు హేమలత. మేము తిరుపతిలో ఉంటాము. యాక్చువల్లీ మేము బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. ఈ ట్విన్స్ అందరూ గ్యాదర్ అవ్వడానికి మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. యాక్చువల్లీ మాకు ఒక గ్రూప్ ఉంది, ట్విన్స్ గ్రూప్. ఆ గ్రూప్లో 250 పేర్స్ ఉన్నారు. చిన్నపిల్లలకి, లేడీస్కి ఒక గ్రూప్ ఉంది, జెంట్స్కి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళందరినీ మేము ట్విన్స్ డే అని చెప్పి ఒక 15 డేస్ నుంచి మేము ముందు నుంచి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. సో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకొని 22nd మాకు ఇక్కడ అటెండ్ అవ్వి మాకు చాలా బాగా ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు. మాకు ఇంకా సపోర్టివ్గా ఇంకా 2 పేర్స్ ఉన్నారు. రామ్ లక్ష్మణ్ ఇంకా మరియు హుసేన్ ఇద్దరు ఉన్నారు. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే టీచర్స్ అయితే అప్పుడు మేము యాక్చువల్లీ మా ఎడ్యుకేషన్ అయిపోయి 7 years అవుతుంది. MBA అయిపోయి 7 years అవుతుంది. అప్పుడైతే టీచర్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఒకరిని మాట్లాడబోయి ఇంకొకరిని మాట్లాడేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినది 1 రోల్ నెంబరు, నాది 2 రోల్ నెంబరు. మేము ఒకవేళ మా సీట్లో కూర్చోన్నా కూడా వాళ్ళు లేదు నువ్వు ఇక్కడ ముందర కూర్చోవాలి అని చెప్పేవాళ్ళు. సో అది చాలా ఫన్నీగా ఉండేది. కొలీగ్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, ఇంకా మేనేజర్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అలా ఏం లేదు. అంటే ఇద్దరు ఒకే దగ్గర ఉంటాం కదా, అలా ఏం ఉండదు. ఇద్దరు వెళ్తే ఒకేసారి వెళ్తాం. ఫీవర్ వచ్చినా కూడా ఇద్దరికి వస్తుంది కాబట్టి ఇద్దరు స్టాప్ అయిపోతాం అనమాట. సో అలా ఉంటుంది. తిరుపతి చేశారు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను, బెంగళూరు. నా పేరు లక్ష్మీదేవి. నా ట్విన్ పేరు రమాదేవి. మేము ప్రాపర్ తిరుపతిలోనే ఉంటున్నాము. ప్రజెంట్ అయితే డిగ్రీ చదువుతున్నాము. మేము కాలేజ్లో ఉన్నామంటే చాలామందికి, మా ఫ్రెండ్స్కి అయితే మీరు ట్విన్స్ కదా, మీరు చాలా బాగుంటారు, మేము మిమ్మల్ని చాలా అసలు కనిపెట్టలేకపోతున్నాము, మీరు ఎలా ఇంట్లో ఉంటున్నారు అనేసి మంచిగా కామెడీలు వేస్తారు, మంచిగా మాట్లాడతారు మా ఫ్రెండ్స్ అయితే. మేము అంటే చాలామంది మమ్మల్ని రమాదేవి, లక్ష్మీదేవి అని కాకుండా రామ్ లక్కీ అని పిలుస్తారు. మేమైతే అంటే చాలామంది మమ్మల్ని కన్ఫ్యూజన్ అయితే అవుతారు ఎగ్జామ్స్లో. అంటే ఇప్పుడు ఎగ్జామ్ నేను రాసేసి కింద నేను రామ్ అని చెప్తాను. అప్పుడు నా పేరు రాము, మా తమ్ముడు రఘు. చెన్నై నుంచి వచ్చాము. ట్విన్స్ హేమలత అక్క, హుసేన్ అన్న, తర్వాత రామలక్ష్మణ్ బ్రదర్స్ పిలిచారు. 2 years మా వాళ్ళు రాను వాళ్ళు ఈసారి ఖచ్చితంగా రావాలి చెప్పారు.